యో, ఆ కెమెరా కొంచెం దగ్గరికి తీసుకురావయ్యా. మిడ్ షాట్ ఎవడికి కావాలి? క్లోజప్ పెట్టు. ఎవడయ్యా సినిమాటోగ్రాఫర్? నేనేం ఐటమ్ సాంగ్లో హీరోయిన్నా. కొంచెం వెనక్కి వెళ్ళు. కొంచెం. ఇప్పుడు సరిపోయింది. మీరందరూ తాగేసి వెళ్ళిన తర్వాత మాకు వేడి నీళ్లతో స్నానం చేయిస్తారు. శుభ్రంగా తుడిచి వరుసగా కూర్చోపెడతారు. అప్పుడు మేమందరం ఎవరి టేబుల్ మీద ఏ కథ జరిగిందో మాట్లాడుకుంటాం. మీలాగే మాలో కూడా పొట్టిగా, పొడుగ్గా, సన్నగా, లావుగా, నల్లగా, తెల్లగా రకరకాలుగా ఉంటారు. కాని మేము మీలా రిలిజన్ అంటూ, రేసిజం అంటూ కొట్టుకోము, చుట్టు పీక్కోము. అందరం కలిసిమెలిసి ఉంటాం. నేను నా సర్వీస్లో చూసిన ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటారు. ఎవ్వరు లేరు. చెప్పాగా, మొట్టమొదటి అమ్మాయి నువ్వే అని. నేను అందరిలా నాతో కాఫీ షాప్కి వచ్చే అమ్మాయి కోసం వెతకట్లేదు. నాకు రోజు పొద్దున్నే కాఫీ చేసి పెట్టే అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? ప్రశాంతంగా ఉన్న మా జీవితాన్ని కిలికేసి వెళ్ళిపోతారు. జీవితంలో ప్రశాంతత ఒక్కటే సరిపోదు, ప్రేమ కూడా అవసరం. నీతో మాట్లాడాలంటే చాలా తెలివి ఉండాలి. అక్కర్లేదు, కొంచెం ప్రేమ ఉంటే చాలు. మెదడులోని పాత జ్ఞాపకాలన్నీ మనసులో కొత్త గాయాలే కూర్చుంటాయి. మనల్ని ఎవరో రిజెక్ట్ చేశారని బాధపడాల్సిన అవసరం లేదు. శిశిరంలో నేలరాలిన ప్రతి ఆకు కోసం వసంతం రానే వస్తుంది. అప్పుడు మళ్ళీ చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. ఏ వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉందో కరెంటు పారితే గానీ తెలియదు. మరి కరెంటు పారాలంటే ముందు స్విచ్ వేయాలి.